నీట్ పేపర్ లీకేజ్ విషయంలో నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిలో అవకతవకలు జరిగాయన్న విషయం ఆది నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగన పోరాటం చేస్తున్నా ఇప్పటికి కూడాను కూటమి ప్రభుత్వం కనీసం మినిమం దాని మీద కూడాను ఎటువంటి చర్యలు చేపట్టారు. ఈ విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల విద్యార్థి విభాగంతో పాటు ఏదైతే నిరుద్యోగులందరూ ఆందోళన చేపట్టారు, ఈరోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్కి వచ్చి వినతిపత్రం అందించారు. అసలు ఈ వినతిపత్రం వెనక అధికార యంత్రాంగంలో ఎటువంటి మెలకు వస్తుంది అనే విషయం వారిని అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక అసలు ఏంటి ఈ వినతిపత్రం ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యమే? ఈ రోజున శ్రీకాకుళం జిల్లా జేసీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది డిఎస్సి అక్రమాల మీద. ఈ వినతిపత్రం విద్యార్థుల తాలూకా ఘోష. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ రోజున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు విద్యార్థులకి, ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదు. అడుగుతుంటే తప్పించుకొని తిరుగుతున్నారు ఈ తెలుగుదేశం నాయకులు. ఇంక ఎవరికి చెప్పుకోవాలి? ఒకవేళ ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు దాపరించాయో మీడియా సోదరులు మీరు అందరూ చూస్తున్నారు. అడుగడుగు నా వేధింపులు, అడుగడుగు నా కక్ష సాధింపులు. అందుకే ఈ రోజున గౌరవ జేసీ గారి దగ్గరికి వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే చర్యలు తీసుకోమని డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజున విద్యార్థి లోకం అక్రమాలపై గొంతు ఎత్తి మాట్లాడుతుంటే అసలు మాట్లాడనివ్వటం లేదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం. మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం కావచ్చు, ఈ వినతులు కావచ్చు, వాళ్ళలో కనువిప్పు కలుగుతుందే? డిఎస్సిలో దగాపడ్డటువంటి అభ్యర్థులకు న్యాయం జరుగుతుందా? కనువిప్పు కలగాలనే మేము ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసాం. ధర్నాలు చేస్తున్నాం, వినతిపత్రాలు ఇస్తున్నాం, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నాం, పాదయాత్ర కూడా చేయబోతున్నాం రాష్ట్రం అంతటా. ఒక్క మా శ్రీకాకుళం జిల్లాలోనే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా. ఎందుకంటే ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటిది. నేను ఒకటి అడుగుతున్నాను ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి, దయచేసి విద్యార్థుల జీవితాలతో దయచేసి మీరు ఆడుకోకండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చివరికి స్పోర్ట్స్ కోటా కింద వచ్చే సీట్స్ కూడా ఒక్కొక్క సీటు 15 లక్షలకి అమ్ముకున్న దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం దిగజారిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. ఎవరికి చెప్పుకోవాలి? విద్యార్థులు తల్లిదండ్రులు అయితే మాకు ఆత్మహత్య చేస్తారని అంటున్నారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అలాగైపోతున్నందుకు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటామంటున్నారు. నేను ఈ మధ్యనే శ్రీకాకుళంలో పరామర్శలకు కూడా వెళ్తే 2 పరామర్శలో ఈ డిఎస్సి అక్రమాల వల్ల దగాపడ్డ విద్యార్థి కుటుంబాలే. అందుకే ప్రభుత్వం దయచేసి కళ్ళు తెరిచి విద్యార్థులకు న్యాయం చేయాలి. తక్షణమే డిఎస్సి అక్రమాల మీద ఒక కమిటీ వేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలి. చూస్తే కనిపిస్తుంది నీట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి నీట్కి అది భవిష్యత్తు అంటే హైయర్ ఎడ్యుకేషన్, కానీ ఇక్కడ మాత్రం బ్రతుకుతారు అంటే ఉద్యోగం వస్తుంది, ఉన్నత చదువులు చదివేశాం, ఉపాధ్యాయ కొలువును కొడతామనుకోండి వాళ్ళ కళ ఈరోజు చెదిరినటువంటి పరిణామాలు ఈ నియామకాల్లో జరిగినట్టు అవకతవకలు నెలకొన్నాయంటే. ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే పరిస్థితులు డిఎస్సి అక్రమాలపై ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, అదేవిధంగా యువజన విభాగం అనేక ధర్నాలు చేశాయి. మొన్ననే చూసుకుంటే కిందటి వారంలో కూడా 3 రోజుల క్రితం భారీ ఎత్తున మరి జ్యోతిరావు పూలే గారి విగ్రహం దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు కూడా పెద్ద ర్యాలీని విద్యార్థి విభాగం, అదేవిధంగా యువజన విభాగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో, స్థానిక జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారి ఆధ్వర్యంలో అందరి సమన్వయకర్తలు సహాయ సహకారాలతో విజయవంతంగా ర్యాలీని కూడా పూర్తి చేసాం. ముందు కూడా గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ఈ 2025 డిఎస్సి అవకతవకల మీద ప్రతిపక్ష పాత్రగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా పోరాడుతూనే ఉంది. ఇంత పోరాటాలు చేస్తున్నా ఇప్పటి వరకు కూడా ఎవరిని బాధితులు చేయలేదు. ఆ దిశగా ఎటువంటి దర్యాప్తులు కూడా చేపట్టడానికి ఆదేశాలుగా జారీ చేయకపోవడం వెనక ఎవరైతే దగబడ్డ అభ్యర్థులు ఉన్నారో వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారే పరిణామాలు కనిపిస్తాయి. ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ముఖ్య కారణం పైన నాయకుడు ఎవరైతే
విద్యాశాఖ మంత్రి ఉన్నారో లోకేష్ దీనికి సూత్రధారి కాబట్టి వాళ్ళెవ్వరూ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం, స్వయాన జరిగిన ఆడియో సంభాషణలు కానీ ప్రూఫ్లు కానీ 15-20 లక్షలకి ఈ డిఎస్సి పోస్టులు అమ్ముకోవడం, దాంతోపాటు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు జరిగాయి కాబట్టి వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన డిమాండ్ ఈ డిఎస్సి అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని, దాంతోపాటు నీట్లో జరిగిన అవకతవకలకు బాధ్యతగా ఏ విధంగా అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారో అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలని, తద్వారానే ఈ డిఎస్సి విద్యార్థులందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది. చూస్తే కనుక లోకేష్ అక్కడ నీట్ ఎగ్జామ్ పరీక్షా పత్రం లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత రాజీనామా చేశారు. కానీ ఇక్కడ మాత్రం కూటమి ప్రభుత్వంలో డిఎస్సి అభ్యర్థులు ఈరోజు ఆ ఇళ్లల్లో ఒక కొడుకు ఉద్యోగం వస్తుందన్న కళగా అన్నారు. ఆ కళ ఆయనకి చెరగా ఆ కుటుంబ సభ్యుల మీద పడింది. ఈ పరిణామాలన్నీ కూడా భవిష్యత్తులో ఈ దగాబట్ట వారిని న్యాయం జరిగే పరిణామాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పదవి కోసం ఆరాటపడుతున్న వ్యక్తి. ఆయన కుమారుడు లోకేష్ కూడా అక్రమ మార్గంలో ముఖ్యమంత్రి సీటు కావాలని తపన పడుతున్న వ్యక్తి. ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ రాష్ట్రంలో జరుగుతున్న విద్యాశాఖ మంత్రిగా పనిచేశాను. గతంలో ఎమ్మెల్యే కాలేదు, అయినా ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన ప్రమోట్ చేయడానికి కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఇచ్చి ఆ విద్యా వ్యవస్థనే ఈవేళ పూర్తిగా బదనాం చేశారు ఈ రాష్ట్రంలో. అసలు వెంటనే ఆయన బర్తరఫ్ చేయాలి. ముందు నైతిక విలువలు ఉన్న చంద్రబాబు ఎపాటైనా నైతిక విలువలు ఉండి రాజకీయ అనుమతి చెప్తున్న పెద్ద మనిషి ఇప్పటికే లోకేష్ గారికి బర్తరఫ్ చేయాలా. బర్తరఫ్ చేయలేదు కదా, పదవికి ఈవేళ కూడా అతను రాజీనామా చేయలేదు. ఇది ఎవరో వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేసిన అంశం కాదు, లేదా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ప్రస్తావించింది కాదు. అక్రమాలు జరిగాయని మీడియా సంస్థలు ముందు బయటకు తీసుకొచ్చాయి. దాన్ని వాళ్ళకి సంబంధించి ఆ కోచింగ్ సెంటర్లో రాత్రి పొగులు కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి తిరిగి శ్రమ పడిన విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగులు యువత వాళ్ళు స్వయంగా మాకు అన్యాయం జరిగిందని మేము ఏదైతే పోస్ట్ 1 గ్రేడ్గా మేము ఎలక్ట్ అయ్యాము, మమ్మల్ని పోస్ట్ రాలేదు అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరే మాకు రక్ష, మీ టైంలో నిజాయితీగా ఉద్యోగాలు వచ్చాయి, ₹1 లంచం లేకుండా ఉద్యోగం వచ్చింది, ఉద్యోగాల నియామకం అనేది చాలా పారదర్శకంగా మీ టైంలో చేశారని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర స్వయంగా వాళ్ళు వెళ్ళి చెప్పారు. అందుకే నేను అడుగుతున్నాం, లోకేష్ గారు మీకు ఏ పార్టీ చిత్తశుద్ధి ఉన్నా ప్రజాస్వామ్య విలువలు తెలుసున్నా మీరు ఇమ్మీడియట్లీ మీ తాలూకా మంత్రి పదవిని రాజీనామా చేయండి, లేదా సిబిఐ ఎంక్వైరీని కోరండి. సిబిఐ ఎంక్వైరీ చేసిన వాస్తవాలు బయటపడతాయి. ఈ రెండు చేయకుండా మీరు ఈ రాష్ట్రానికి ఒక బస్టు పెట్టిన విద్యాశాఖ మంత్రి అపదృష్టిపాలు చేశారు. ఈ రాష్ట్రం తాలూకు విలువల్ని మంట కల్పించారు. ప్రశ్నించే వారు లేరన్నటువంటి ఒక అంటే దృఢ నిశ్చయం వారి చేత ఇటువంటి ముందుకెళ్లే పరిస్థితి. 164 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు, రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. ఈ పరిణామాలన్నీ కూడా వారిపై చర్యలు చేపట్టడానికి కనీసం ఆదేశాలు జరగడానికి ఎవరు కూడా నోరు మెదిపే పరిస్థితి, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో పాటు. అంటే లోకేష్ అవ్వటం వల్ల ఎవరు నోరు వెప్పడం లేదు, వాళ్ళ పార్టీలోనే గుసగుసలు ఉంటున్నాయి. లోకేష్ ఈ విషయంలో తప్పు చేశారు, పోస్టులు అమ్ముకున్నారు, ఆయన తాలుగా దెబ్బేదారులందరూ అతను చుట్టూ తిరుగుతున్న కోటరీ అంతా కూడా ఎక్కడ ఏమి దొరికితే అది దోసుకుందామన్న మైండ్తో ఉన్నారు. ఇది ఒక 5 సంవత్సరాలకు అవకాశం వచ్చింది, ఈ 5 సంవత్సరాల్లో దోసుకుందామన్న మైండ్తో వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఈ విషయంలో యువత అనేది పెద్ద ఎత్తున ఒక ఉద్యమ రూపంలో మొన్నే చూసాము. ఢిల్లీలో జరిగిన సంఘటన మనం చూసాము. నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయంటే కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు యువత పోరాటం చేసింది. ఈ రాష్ట్రంలో కూడా యువత మేల్కొంటారు. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, ప్రధాన ప్రతిపక్షాలు అన్నింటి దగ్గరికి వెళ్ళారు. వైఎస్ఆర్ పార్టీ ఒక్కటే కాదు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అన్ని పక్షాలు వెళ్ళారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల తాలుగా ఆలోచనలకు తగ్గట్టుగా పనిచేసిన వ్యక్తి కనుక ఆయన దీని మీద లీగల్గా వెళ్తూ యువత తరపున పోరాటం చేయించాలని వైఎస్ఆర్ పార్టీకి సమయత్వం చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మరి ఆయన ఈరోజు కార్యక్రమాలన్నీ పాల్గొనడం జరిగింది. మమ్మల్ని కలెక్టరేట్ ద్వారా కలెక్టర్ గారికి కలిసి ఈ విషయాన్ని చెప్పండి, అన్ని జిల్లా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి కలెక్టరేట్లో చెప్పండి ఈ విషయాన్ని కలెక్టర్ గారికి. అలాగే వాళ్ళ తరపున అన్ని రాజకీయ పార్టీలకు పిలిపించి రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేయండి. ఈ విషయంపై ప్రజల్లో చర్చ జరగాల, యువత తరపున అందరము కలిసి పోరాటం చేయాలన్నదే ఆయన ప్రధాన ఉద్దేశం. అవసరం ఉంటే ప్రజల్లోకి వెళ్ళడానికి రిలీఫ్ హాస్టల్ చేయండి. రిలీఫ్ హాస్టల్ ద్వారా ప్రజల్లోకి ఈ విషయాన్ని చర్చ జరగాల.
యువతకి వాళ్ళ కుటుంబాలు మోసపోయి దగా పడిపోయి ఆర్థిక ఇబ్బందులు పడిపోయి నష్టం జరిగితే చెడిపోతే ఆ కుటుంబం ఒక పిల్లడు చదివించడానికి భూములు అమ్ముకొని తన కష్టార్జితం అంతా కూడా శ్రమ పెట్టి వాడిని చదివిస్తే వాళ్ళు పడే బాధ, ఒక ఉద్యోగం కోసం తపన పడే బాధని ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పూనుకున్నాం. అన్ని వర్గాలు ఇవాళ సపోర్ట్ ఇస్తుంది. తప్పనిసరిగా ఇది ప్రజల్లోకి వెళ్ళి చర్చ జరుగుతుంది. నారా లోకేష్ రాజీనామా చేసే వరకు వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటుంది, యువత తరఫున పోరాటం చేస్తుంది. ఇప్పటికే మేము కోరుతున్నాం, సిఐడి ఎంక్వైరీ జరగాల, లేదా బర్తరఫ్ చేయాలి అతన్ని, లేదా రాజీనామా చేయాలా, వదిలే ప్రశ్నే లేదు. ఇది ఒకరిగా ఇది కాదు. వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున మోసం జరిగిందో అందరికీ తెలుసు. ఈ స్పోర్ట్స్ కోర్స్ అని పెట్టి మొత్తం అందరినీ కూడా తన బినామీల్ని, దొంగల్ని, ఉద్యోగాలు అమ్ముకొని ఈరోజు చేశారు కనుక మేము డిమాండ్ చేస్తున్నాం అతను రాజీనామా చేయాలనేది మా ప్రధాన ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉద్యోగ నియామకాల్లో మెరిట్ అనేది ప్రాతిపదికన తీసుకుంటూ పాటు మెరిట్ లిస్ట్ కంపల్సరీ హ్యాంగ్ చేస్తారు. కానీ ఈసారి 2025 డిఎస్సిలో ఎక్కడా మెరిట్ లిస్టులు ప్రతి దగ్గర కూడాను లోపభూయిష్టంగా జరిగిన ఈ నియామకాల్లో మీరు ఎత్తుకున్నటువంటి ఈ కంటెంట్ ప్రజల్లోకి వెళ్తుందా? జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీలో కూడా ఇటువంటి బాధ్యతలు లేరా? యాక్చువల్గా అండి ఇప్పుడే మనం మాట్లాడుకోవాలి. సీఎం కొడుకు కాబట్టి అడిగే దమ్ము ధైర్యం ఆవిడకి లేకుండా పోయింది. అదొక్క మెయిన్ బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ కాదు కదా ఏవి కూడా ఓపెన్గా చెప్పలేకపోతున్నారు. మీకు దానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. జీవో నంబర్ 74 అని ఒకటి ఉంది, స్పోర్ట్స్ కోటా 2% ఉండేది. దాన్ని వీళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం కోసం జీవో నెంబర్ 447 అని చెప్పి మార్చేసి 2% కాస్త 3% పెంచారు. పెంచి 421 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళు ఎగ్జామ్ లేదు, టెట్లో రాయలేదు, డిగ్రీ సర్టిఫికేట్ కూడా అక్కర్లంటే నిజంగా అసలు ఉద్యోగం రావాలి అంటే నిజంగా ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితేనే చేయగలరు. ఇప్పుడు మెరిట్ లిస్టు ఫస్ట్లో రిలీజ్ చేశారు. ఎస్సీఆర్టీలో ఎవరైతే పనిచేశారో అదే క్యాండిడేట్ కృష్ణా జిల్లాలో నవీన్, ఆయన పేరు నవీన్ అనే క్యాండిడేట్ కృష్ణా జిల్లాలో సోషల్ మీడియాలో ఎలాగొచ్చిందండి, ఆయన ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నారు, ఒక అవుట్ సోర్సింగ్ విద్యార్థి. ఇలాంటి పనికిమాలిన ప్రభుత్వం ఎందుకు నేను అంటే ఓపెన్గా చెప్తాను అంటే కొన్ని లక్షల మంది విద్యార్థుల తాలూకు భవిష్యత్తును ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేతులు పెడతారా? అంటే డిజిటలైజేషన్, ఎగ్జామ్ పేపర్ ప్రిపరేషన్ అంతా కూడా మీరు ఒక అవుట్ సోర్సింగ్ విద్యార్థి ఎస్సీఆర్టీలో పనిచేసిన వ్యక్తులు లోపాలు జరిగాయి. కానీ వాటిని సవరించుకునేందుకు చేసిన తప్పును కప్పపుచ్చుకునేందుకు చేస్తున్నట్టు ప్రక్రియలో ఇంకా దుందుడుకు చర్యగా వ్యవహరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్న భవిష్యత్తులో ఎవరైతే ఈరోజు కొలువులు కొట్టారో, నియామకించబడ్డారో వాళ్ళ భవిష్యత్ అగమగోచరంగా మారబోతుంది అంటే అవుతుందండి, మారుతుంది. ఎందుకంటే చెప్తున్నాను, అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకంటే నారా లోకేష్ గారు ఆయనకి సంబంధించిన ఉద్యోగాలు ఇచ్చినంత వరకు ఒక జీవో, ఆయన ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత జీవోలు మార్చారు. అంటే ఏంటంటే మీరు చెప్పినట్టు మేము జీవోలు మార్చామని చెప్తున్నాడు మనకి. అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళకి నచ్చిన ఉద్యోగాలకు ఇచ్చేస్తే ఎంతమంది లక్షలు, కొన్ని వేల మంది తాలూకు విద్యార్థులు తన భవిష్యత్తు పోయింది. అలాంటి వాళ్ళందరూ రోడ్ల మీద పెడితే ఎంతమంది తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురయ్యి చనిపోయే పరిస్థితిలో మాకు కావాలి. ఎందుకంటే ఆస్తులు అమ్ముకున్నాం, అంతస్తులు అమ్ముకున్నాం, అన్నీ అమ్ముకోయి మా కొడుకో కూతురో ఉద్యోగం వస్తే మేము ఏదో బతుకుతాము, మా బతుకుతారు అవుతుందని తెలియజేసిన పరిస్థితుల్లో ఇలాంటి దారుణాలు మీరు చేస్తే ఎంత అన్యాయం అండి. అంటే ఎంతమంది భవిష్యత్తును మీరు రోడ్ల మీదకి ఈడుస్తారు? ఎన్ని జీవోలు, మీకు నచ్చిన జీవో ఒకటి మారుస్తారు, అది అడిగేలోగా ఇంకో జీవో మార్చేస్తారు. అంటే ఏంటంటే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయరు, జీవోలు మార్చేస్తారు, మీకు నచ్చినట్టు చేస్తారు. ఆ తర్వాత ఏమైనా మేము అడిగితే మా మీద ఒక లేనిపోని అబాండాలు మా మీద వేసి జైలు అంటారు, రాస్తారోకాలు మేము చేస్తామన్నా, ర్యాలీలు చేస్తారన్నా మాకు అడ్డుకట్లు చేస్తారు, హౌస్ అరెస్టులు చేస్తారు. అంటే ఈ మధ్యన ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి మీకు. మీరు ఇవన్నీ పోలీస్ ఆంక్షలతో మమ్మల్ని ఆపుతూ ఉంటే, మా యువత అంతా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే వీడియోలు డిలీట్ చేయిస్తున్నారు. ఎంత సిగ్గు చేయడండి మీ ప్రభుత్వానికి. అంటే మాట్లాడే హక్కు మాకు లేదా? ఒక రైట్, మాట్లాడే హక్కు, రైట్ టు స్పీక్ అనేది మాకు ఉంది. ఆ రైట్ని కూడా మీరు తలదన్ని మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకొస్తే జనాలు ఏం ఊరుకుంటున్నారు అనుకున్నారా? 2 సంవత్సరాలు మీ కూటమి పాలనని కోకట వేళ్లతో సైతం బైక్ ఈడ్చుకొచ్చే పరిస్థితులు వస్తాయి. మా యువతంతా రానున్న 10 రోజుల్లో మేము ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకొని అన్నీ చేయడానికి మేము రెడీగా ఉన్న, అవసరమైతే నిరాహార దీక్షలు చేసి ప్రతి ఒక్కరిని కిందకి తీసుకొచ్చి మా తాలూకా డిమాండ్స్ అన్ని క్రియేట్ చేసేలాగా అన్ని ఒప్పుకునేలా చేస్తాం. ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ వేయండి. మీరు నిజంగా మీరు కడిగిన ముత్యమని మీరు చెప్పుకుంటున్నారా? అది ఎప్పుడు ఓపెన్గా సిబిఐ ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో మీరు కరెక్ట్గా రిపోర్ట్స్ మీరు తప్పు చేయలేదని వస్తే మీరు కడిగిన ముత్యం. లేనందుకు మీకు ఎందుకంటే భయం, దమ్ముంటే చేయించండి. ఒకవేళ చేయించలేని పక్షంలో మీరు రాజీనామా చేయండి. ఈ రెండూ చేయమంటే ఏదో ఒక ఇంపార్టెంట్ పర్సన్స్తో సిబిఐ ఎంక్వైరీతో ఒక పర్సన్స్తో బ్యాచ్ పెట్టి ఎంక్వైరీ అయినంత వరకు మీకు ఆపద్ధర్మంగా మంత్రిగా ఉండండి. మేము తప్పు పట్టట్లేదు. కేవలం మీరు చంద్రబాబు నాయుడు గారు కొడుకు అనే కేవలం అదొక్క పేరు పెట్టుకొని మీరు రాష్ట్రాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే నీ అయ్యే జాగీరా అండి? నీ ఇష్టమా? ఎన్నో పోరాటాలు జరిగాయి, ఎంతో నాయకులు అక్కడెక్కడో ఆకాశం వాళ్ళని పిల్లక పట్టుకొని కిందకి లాగాం.
మీరేం పెద్ద ఎక్కువ కాదు, ఏ పరిస్థితుల్లో అయినా మా యువత ఎవరు తగ్గం, వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ప్రజల పక్షం, స్టూడెంట్స్ పక్షం, అందరి పక్షం మేము నిల్చుంటామని తెలియజేసుకుంటున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని డే 1 నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధిత అభ్యర్థులకు అండగా నిలిచింది. మెగా డిఎస్సి పేరుతో పోస్టులు అమ్ముకున్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాల్లో కూడాను వేలాది రూపాయలు లంచం తీసుకుంటూ అమ్మారన్నటువంటి వీడియో, ఆడియో రిలీజులు కూడా అయినాయి. ఇవన్నీ ఆధారంగా ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయనపై సిబిఐ ఎంక్వైరీ చేయాల్సింది కేవలం ముఖ్యమంత్రి తన్నేడనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో డిఎస్సిలో జరిగినటువంటి ఈ అవకతవకలపై ఎవరు కూడా నోరు మెదపట్లేదు. నీట్ పేపర్ లీకేజ్ విషయంలో సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి డిఎస్సి నియామకాల అవకతవకల్లో ఎందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడం డిమాండ్ చేస్తున్నారు. కానీ భవిష్యత్తులో బాధిత కుటుంబాలకు మాత్రం బాసటగా నిలుస్తాం. ఆ కుటుంబాల్లో ఉపాధ్యాయుడు అవుతాడన్న విద్యార్థుల కళ సాఫల్యం కాకపోవడం వెనక మాత్రం పెద్ద కుట్ర దాగుంది. ఈ విషయంలో అలుపెరగని పోరాటం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఈ విషయంలో సిబిఐ ఎంక్వైరీ వేస్తుందా, నైతిక బాధ్యత వహించి లోకేష్ రాజీనామా చేస్తాడా లేదా అన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం.